సువార్త ప్రకటించని ఎడల నాకు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి రెండు చేతులు ఆకాశం వైపెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మరొక స్పెషల్ కార్యక్రమం కూడా మరి మన మధ్యలో ఉంది. అయితే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్న తర్వాత ఆ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 138వ కీర్తన 6 వాక్యాన్ని ఈ పూట మనము ధ్యానం చేసుకుందాం. 138వ కీర్తన 6 వచనమును చదువుకుందాం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును. ప్రియ దేవుని బిడ్డలరా, ఈ వాక్యము మనము గమనించినప్పుడు, ఈ వాక్యమును మనము చూసినప్పుడు, ఆయన మహోన్నతుడు అయినను ఆయన దీనులను లక్ష్యపెట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని లక్ష్యపెట్టునైనా? దీనులను లక్ష్యపెట్టును. ఆ తదుపరి వాక్యమును మనము గమనించి చూసినట్లయితే, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఈ పూట ఈ ఆవరణములో చేరిన ప్రతి ఒక్కరిని, ఈ పూట ఎక్కడైతే ఈ సకల కోట్ల పరిశుద్ధుల ఆరాధన జరుగుతుందో, ప్రతి చర్చిలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఆయన సన్నిధిలోనికి వచ్చిన వారు దీనులుగా ఆయన సన్నిధిలోనికి వచ్చారా, లేక గర్వముతో, అలాంటి స్వభావముతో, అలాంటి పరిస్థితులతో వచ్చారా అన్న పరిస్థితిని కూడా ఆయన ఒక్కొక్కరిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మనము కొందరిని మనము గమనించి చూస్తే, దేవుని మందిరమునకు వచ్చినవారు, దేవుని మందిరమునకు వచ్చి ఒక వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడంటే, నేను ఉండబట్టే ఇక్కడ కళగా ఉంది, నేను రాబట్టే ఈ కార్యక్రమము జరుగుతుంది, నేను వస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను ఇస్తున్నాను అని ఒక వ్యక్తి ఆయన మందిరములో అలా మాట్లాడుతూ ఆ స్వభావము కలిగి ఆయన మందిరములో ఉన్నాడు. మరొక వ్యక్తిని మనము గమనించి చూస్తే, ఆ వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి
ఒక దీన మనస్సుతో, దేంతోనమ్మా? దీన మనస్సుతో ప్రార్థన చేస్తూ, అయా ఈ దీనుడను, అయా ఈ అల్పుడను, ఈ ఎన్నిక లేని వాడిని, అయా నన్ను, అయా నా బిడ్డలను, అయా నా కుటుంబాన్ని, అయా ఒక్కమారు జ్ఞాపకము చేసుకోండి అయ్యా అంటూ ఒక దీనత్వము కలిగి ఆ వ్యక్తి మొరపెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇరువురు వ్యక్తులను మనము చూసాం. ఒక వ్యక్తి గర్వపు మాటలతో నేను ఇస్తున్నాను, లేక నేను చేస్తున్నాను, లేక నేను వస్తున్నాను అంటూ ఆ వ్యక్తి ప్రవర్తన ఉంది. ఒక వ్యక్తి చూస్తే, అయా దీనుడనైన నన్ను, ఎన్నిక లేని నన్ను, అయా నా కుటుంబాన్ని, నా బిడ్డలను, అయా నా వ్యాపారమును, నా కుటుంబ పరిస్థితులను, నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని దీనుడై ఆ వ్యక్తి అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆ దీనత్వము కలిగి ఆయన మందిరములో ప్రవర్తన ఉంటుందో, ఎవరైతే ఆ దీనత్వము కలిగి వారి భక్తి జీవితాన్ని, వారి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తారో వారు ఆయన అనుగ్రహించు ఆశీర్వాదాలకు యోగ్యులుగా మార్చబడతారు. వారి ప్రార్థన కానీ, వారి అర్పణ కానీ వారిని నా దేవుడు లక్ష్య పెడతాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆకాశము పట్టని దేవుడైన, మహోన్నతుడైన, ఈ ప్రపంచమును సృష్టించిన సృష్టికర్త అయిన సామాన్యమైన నిన్ను ఆయన లక్ష్య పెట్టే దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి స్వభావము ఎలా ఉంటుందంటే, మనిషి చూడగానే ఎవరైతే వారి గెటప్ బాగుంటుందో వారిని విలువిస్తారు. వారికి ఇంకేదైనా చేసి వీళ్ళే గొప్పవాళ్ళు, లేకపోతే వీళ్ళే భక్తులు, వీళ్ళే ఇక్కడ ప్రాధాన్యత కలిగిన వారని మనిషి స్వభావం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి చూడగానే ఇక చూసిన వారందరూ అనుకునే మాట ఏమిటంటే, ఈ వ్యక్తే ఈ రాజ్యాన్ని పరిపాలన చేయగలడు, ఈ వ్యక్తికే పరిపాలన చేసే లక్షణాలు, సుగుణాలు ఉన్నాయి, ఈ వ్యక్తి ఇజ్రాయేలు ప్రజలను రక్షించగలడు అని అనుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథము 16 అధ్యాయము 6 వాక్యాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి చాలా హుషారుగా వచ్చేసాడు, చాలా ఆనందంగా వచ్చేసాడు. ఏంటి బాబు అంటే, ఆ వ్యక్తి అంటున్నాడు, మా యొక్క తండ్రి చాలా గొప్పవాడు, మా చదువులు చాలా గొప్పవి, మా వంశము చాలా గొప్పది, మా కుటుంబం చాలా గొప్పది. ఇదిగో ఈ రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత మా మీద ఉంది. శత్రువు ఎదుట ఈ రాజ్యమును, ఈ దేశమును కాపాడగలిగిన వారు మేమే. ఎందుకనంటే మా నాన్న, మా అమ్మ, లేకపోతే మా ఆస్తులు, మా కులము, మా ధనము, మా చదువులు అంటూ ఆ వ్యక్తి అడుగులు ముందుకేసుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కదిపితే ఇక వాళ్ళ గొప్పలు మామూలుగా చెప్పరిక. మేము అది చేసాం, లేకపోతే మేము ఇది చేసాం, లేకపోతే మేమంతా వాళ్ళంతా మేమెంత అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు.
నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒక సందర్భములో శత్రువు అంటున్నాడు, నేను కుక్కను కాదు కదా, కుక్కను కొట్టడానికి తరమటానికి వచ్చినట్లు ఒక కర్ర పట్టుకుని నా మీదకు నువ్వు వచ్చేస్తున్నావు. అట్లా అసలు నీ అడ్రస్ ఏంటి, నీ తాలూకా ఏంటి, అసలు నువ్వెవరువు అంటే ఆ వ్యక్తి ఒక్క మాట చెప్తున్నాడు. ఆ మాట ఏమిటంటే, యెహోవా నామము పేరిట నేను వచ్చుచున్నాను. చెప్పాలమ్మా నోరు తెరిసి, యెహోవా నామము పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ పూట జయము లేదు, నాకు అపజయమే కలుగుతుంది. విలువ లేదు, నాకు విలువ ఇవ్వట్లేదు, నాకు గౌరవం ఇవ్వట్లేదు, నాకు మర్యాద ఇవ్వట్లేదు అని కొందరు బాగా బాధపడిపోతూ ఉంటారు. ఏం చేస్తారు? బాగా బాధపడిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా బాధపడిపోతూ ఉంటారు. ఏం చేస్తారమ్మా? బాగా బాధపడిపోతుంటారు. ఏంటమ్మా బాధ అంటే, ఏమండి మాకు మా బంధువుల దగ్గరికి వెళ్ళాము, మాకంత గౌరవం ఇవ్వలేదు, మాకంత మర్యాద ఇవ్వలేదు, మాకంత విలువ ఇవ్వలేదు, మాకు అపజయమే కలిగింది, మాకు జయము కలగలేదు, మాకు అవమానాలే మిగిలాయి, కన్నీళ్ళే మిగిలాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలరా, నా ప్రియ సహోదరి సహోదరులరా, నన్ను ఒక ఫంక్షన్కి తీసుకెళ్ళారు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? అందరూ చెప్దామా? కొందరు హల్లెలూయా అని తీసుకెళ్తే వారు పెద్ద ఉంగరం కొన్నారు. చెప్పాలి, ఏ ఉంగరం అంటే వాళ్ళు అనుకుంటుంటేనేంట చాలా ఖరీదైన ఉంగరం అని, చాలా ఖరీదైన ఉంగరం అని. ఇప్పుడు మా ఆశ ఏంటంటే, ఉంగరం బట్టి అయినా మాకు విలువ ఉంటుంది అనుకున్నాం. అక్కడ దేన్ని బట్టమ్మా? చెప్పమ్మా, దేన్ని బట్టి? ఉంగరాన్ని బట్టి అయినా అంటే నేను పెట్టే వాళ్ళ తరపున వెళ్తున్నాను. నేను ఎవరి తరపున వెళ్తున్నాను? పెట్టే వాళ్ళ తరపున వెళ్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలేరా, వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు పెట్టినాను సర్దాను అని నేను చెప్పట్లా. నేను తిన్నాను, తృప్తిగానే తిన్నాను అంటే వాళ్ళు చెప్పుకుంటుంటే నేను విన్నా. దేవునికి స్తోత్రం. ఎంత ఉంగరం తెస్తే పెట్టింది వాళ్ళు ఏంటి? సర్దిపోవా. అది ఇంక నెల్లూరు భాషలో డెప్టగా వెళ్తే సర్దుకోడి. దేవునికి స్తోత్రం. ఇంకా కొందరికి అర్థం అవ్వాలంటే అది మరుసటి అంతకుముందు పూట తయారు చేసింది. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ అందాన్ని బట్టి, నీ వాదాన్ని బట్టి, నీ డబ్బును బట్టి, నీ పదవిని బట్టి, నీ చేతిలో ఉన్న వస్తువులను బట్టి నువ్వు వెళితే నీకు జయము, నీకు విలువ, నీకు మర్యాద అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ వ్యక్తి, అయ్యా నువ్వు ఏ విధముగా వెళుతున్నావు, ఏ విధముగా వస్తున్నావు అంటే, యెహోవా నామము పేరిట నేను వెళుచున్నాను, ఈ పూట నా ప్రయాణములో జయము నాకు నిశ్చయమే. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. జయము నాకు
నిశ్చయమే. ఇప్పుడు మీరు చేసే ప్రయాణాలు, మీ అవస్థ యెహోవా పక్షమున యెహోవా నామం పేరిట అడుగు ముందుకేసి వెళుతున్నారా, లేక మీ తెలివితో, మీ చదువుతో, మీ బలముతో, మీ యొక్క అందముతో, మీ యొక్క ఐశ్వర్యముతో మీరు ముందుకి వెళితే వాటమి పాలు తప్పదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ వ్యక్తి అనుకుంటున్నాడు, ఇక అంతా నేనే, ఆ మర్యాద అంతా నాకే, ఆ ఘనత అంతా నాకే, అదంతా నాకంటే ప్రభువు చెప్తున్నాడు, ఈ వ్యక్తిని ప్రక్కన పెట్టు, ఈ వ్యక్తిని ప్రక్కన పెట్టు. ఏంటి ప్రభువా, వచ్చిన వాళ్ళందరిని పక్కన పెడితే నేను ఎవరిని అభిషేకించాలి, ఈ బాధ్యత ఎవరికి అప్పగించాలి, ఈ రాజ్యానికి ఎవరిని నేను రాజుగా చేయాలి అంటే, అడుగో నీ సంతానం ఇంతేనా, ఇంకెవరైనా ఎక్కడైనా మిగిలి ఉన్నారా? అయ్యా ఆడిజోలు ఎందుకయ్యా, వాడెక్కడో కడసారోడు ఒకడున్నాడు, వాడు చూస్తే అడవిలోనే గొర్రెల దగ్గర ఉన్నారంటే రాయినా ముందాన్ని పిలిపించరా, ముందాన్ని పిలిపించరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక వీళ్ళందరూ నాకు డబ్బు ఉంది, నాకు అందం ఉంది, నేను ఎత్తుకున్నాను, నేను లావుగున్నాను, నేను అందంగా ఉన్నాను, నాకు హోదా ఉంది, నాకు బంగారం ఉంది, మెళ్ళలోకి ఉంది, మూతులోకి ఉంది, ముక్కులోకి ఉంది అనుకుంటున్నారు అందరూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అమ్మాయి పెళ్లి చూపులు పోతుంది. ఏడపోతుంది? అమ్మాయి చేసుకుంటాడా, ఆ పెళ్లి కొడుకు నిన్ను చేసుకుంటాడంటే మూతికి రంగేసుకున్నాను, ముక్కుకి రంగేసుకున్నాను, ఆ దారిలో పోయి అన్నీ నేను తగిలించుకున్నాను, నాకు ఇష్టం వచ్చినవన్నీ నేను తగిలించుకున్నాను. వీటిని చూసైనా, వీటిని చూసి నా మూతికి వేసుకున్న రంగును చూసైనా, నేను పైనుంచి కిందకు తగిలించుకున్నాయి చూసైనా నన్ను ప్రియుడు ఇష్టపడతాడు, నన్ను ప్రియుడు ఇష్టపడతాడు అంటే ఆ ప్రియుడు మామూలు ప్రియుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హగే నిర్ణయించిన అలంకారము కాక ఏది కూడా ఎస్తేరు అడగలేదు, ఆశించలేదు, కోరుకోలేదు. కాబట్టి ఎస్తేరుని ఇష్టపడ్డాడు. కానీ ఈ మూతుకు రంగులు, ఈ ముక్కుకు రంగులు లేనిపోయిన అన్నీ దానికి దీనికి తగిలించుకుని యాతన పడి మోయలేక మోయిచున్న గంగిరెద్దులను గంగిరెద్దును కూడా ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తులు ఒక్కొక్కరు అక్కడ పేర్లు, వాళ్ళకి చాలా పేర్లు ఉన్నాయి, అందరినీ ప్రక్కకు తోసేసాడు. దేవునికి స్తోత్రం. అందరినీ సీరియల్ ప్రకారం పిలుస్తున్నారు. అక్కడ చదవండి ఆ వాక్యాలు. ఇంకా 7వ వాక్యం చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, నేను ఆ వ్యక్తిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును, హృదయమును లక్ష్యపెట్టును. యెషయా మరొకను పిలిస్తే ఎవరు కూడా యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎంతమందిని చూపించినా, ఎంతమందిని తీసుకొచ్చి సొగసు, స్వారూప్యము, అందము అంతా వీడికి బాగుందని ఎదురుకొచ్చి నిలబెట్టినా ఒకే ఒక మాట చెప్తున్నాడు, యెహోవా వీళ్ళను కోరుకొనలేదు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను కోరుకోవాలంటే, ఆయన నిన్ను లక్ష్యం ఉంచాలంటే, ఆయన నిన్ను ఇష్టపడాలంటే హృదయము ఏంటమ్మా చెప్పాలి తల్లి, హృదయము. నీ హృదయము దేనితో నిండి ఉంది? కక్షతో నిండి ఉందా? ద్వేషముతో నిండి ఉందా? లోకముతో నిండి ఉందా?
పాపముతో నిండి ఉందా, ధనాపేక్షతో నిండి ఉందా, శరీర ఆశలతో, నేత్రాశలతో, కామముతో నీ హృదయము నిండి ఉందా, లేకపోతే స్తుతితో నీ హృదయము నిండి ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్నే కోరుకుంటాడు, నన్నే రాజును చేస్తాడు, ఈ ఆశీర్వాదం అంతా నాదే, ఈ ఘనతంతా నాదే అని అహంకారముతో చేరిన ప్రతి ఒక్కరితో ఒకే ఒక మాట చెప్తున్నాడు, యెహోవా వీళ్ళను కోరుకోలేదు. యెహోవా వీళ్ళను చెప్పాలి, యెహోవా వీళ్ళను కోరుకొనలేదు. దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా నీ యొక్క సంతానం ఉన్నారంటే ఉన్నాడు, కానీ వాడు ఎందుకు ఉపయోగపడతాడయ్యా? వాడు చూస్తే కడసరుడు, ఎందుకు ఉపయోగపడ్డు? అందుకని వాడిని అరణ్యంలో తరిమేశాం అంటే, లేదు ఆ వ్యక్తిని తీసుకురండి అని ఆ వ్యక్తిని తీసుకురావటానికి వీళ్ళు వెళ్ళేసరికి ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆ వ్యక్తి పరిస్థితి, యెహోవాయే నా కాపరిగా యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. పచ్చికగల చోట్లలో నన్నాయనే పరుండజేయును, పచ్చికగల చోట్లను నన్నాయనే పరుండజేయును. నా తలను నెతో అంటియుండెను. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు కొదువలేదు. నాకేమి లేదు? కొదువలేదు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. చెప్పాలమ్మా, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నాకు కొదువలేదు, నూనెతో ఆయన నా తల అంటి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా వెంట కృపాక్షేమాలు వస్తున్నాయి అని ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉండి ప్రభువుని గణపరుస్తున్నాడంటే, అరణ్యములో ఉన్నాడు. ఈ ఎండకు చూస్తే ఈ కోణములో ఎండుతున్నాడు, వర్షానికి తడుస్తున్నాడు, మంచుకు నానుతున్నాడు, చలికి వణుకుతున్నాడు. ఆ స్థితిలో ఉండి కూడా ఈ విధముగా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడమ్మా? కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాడు. ఆ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్న ఆ వ్యక్తిని అందుకే నా ప్రభు కోరుకుని, నా ప్రభు ఇష్టపడి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చేకరికి ఆ వ్యక్తిని చూడగానే 12వ వాక్యం అందరూ తీయండి ఆ వాక్యాన్ని. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చును. అతడు ఎర్రనివాడును చక్కటి నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడయుండెను. అతడు రాగానే నేను కోరుకొనిన వాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు ఆ విధముగా చేసి ఆరాధ్యమునకు రాజుగా ఆ వ్యక్తిని అభిషేకించెను. దేవునికి స్తోత్రం. మనుషులు లక్ష్య పెట్టే వారిని నా ప్రభువు లక్ష్య పెట్టాడు. నీ జీవితంలో మనుషులు ఇష్టంగా నువ్వు బ్రతకటానికి ప్రయత్నాలు చేయవద్దు. నా హృదయము, నా సాక్ష్యము, నా నడక, నా చూపు, నా ఆలోచన చూసిన నా దేవుడు
నన్ను ఇష్టపడునుగాక, నా యందు లక్ష్యముంచునుగాక అని నువ్వు ఆ యొక్క దీనత్వము కలిగి నీ హృదయమును నా ప్రభు చూస్తా ఉన్నాడు. ఎవరిని చూస్తున్నాడమ్మా? ఎవరు చూస్తున్నాడు? నీ హృదయమును చూస్తా ఉన్నాడు. మనుషులు నువ్వు తగిలించుకున్నవన్నీ చూస్తుంటారు. ఏం చేస్తుంటారు? తగిలించుకున్నవన్నీ చూస్తుంటారు. మొన్న అనుకుంటుంటే నేను విన్నాను, నన్ను వాళ్ళు చూసుకోలేదు, వాళ్ళు మాట్లాడుకున్నారు, ఆ మనిషికి ఏంటి తాడు ఉంది అంటున్నారు. ఆ మనిషికి ఏంటి చెప్పాలమ్మా, ఆ మనిషికి ఏంటి తాడు ఉంది అంటున్నారు. నాకేం అర్థం కావట్లే. అంటే వాళ్ళు ఆ మనిషి తాడు చూశారు. ఏం చూశారమ్మా? తాడు చూశారు. మరి తాడు చూశారు, ఆ మనిషికి ఏంటి అంటున్నారు. కానీ ఆ మనిషి హృదయంలో ఎంత వ్యాధి ఉందో, ఎంత బాధ ఉందో, ఎన్ని సమస్యలు ఉన్నాయో వారు చూడలేదు. కానీ నా ప్రభు చూస్తూ ఉన్నాడు, హృదయమును చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీ హృదయము స్తోత్రముతో నింపబడితే, నీ హృదయము ప్రార్థనతో నింపబడితే, నీ హృదయము కృతజ్ఞత స్తుతితో నీ హృదయము నింపబడితే ఆయన నిన్ను లక్ష్యము చేస్తాడు. ఏం చేస్తాడు? నిన్ను లక్ష్యము చేస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నిర్గమకాండము 2 అధ్యాయము 25 వాక్యాన్ని త్వరగా చదువుదాం. 25 వాక్యాన్ని త్వరగా చదువుదాం. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూశాడు. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, వారిని ప్రభు చూశాడు. రే ఇటు దా, ఇటు ఏంటి వాడి పేర్లు చూస్తున్నావా? దా, అమ్మ వీళ్ళిద్దరిని కూడా పంపించు. రే ఇట్రా, దా, ఇప్పుడు కూడా కేక్ ఉంది మనకి. దా రే, రాత్రి చాలేదు కానీ కేకు, ఇప్పుడు ఇంకోటి కేక్ వచ్చింది. దేవుడు దీపావళి తీసుకొచ్చాడు. దేవుడి స్తోత్రం. రాత్రి వాడికి ఒక ముక్క సరిపోవాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వీరు ఇశ్రాయేలు ప్రజలు. అమ్మ చెప్పండి, ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పడుతున్నారు. చెప్పాలమ్మా, ఏం పడుతున్నారు? శ్రమ పడుతున్నారు. ఎంత శ్రమ పడుతున్నారంటే అక్కడ రాయబడి ఉన్న మాటలు వెట్టి చాకిరి. చెప్పండి, ఏ చాకిరి? వెట్టి చాకిరి వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అంత శ్రమపడినా, అంత కష్టపడినా తినగలిగినంత భోజనము వారికి దొరకట్లేదు. ఒంటి నిండా వస్త్రము వారికి లేదు. నివాసయోగ్యమైన గృహము వారికి లేదు. దేవునికి స్తోత్రం. చాలా కష్టపడుతూ, చాలా శ్రమ పడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా కొన్ని కుటుంబాల్లో ఏం చెప్తారంటే, పాస్టర్ గారు చాలా కష్టపడుతున్నాం కానీ చేతిలో రూపాయి నిలవట్లేదు అంటారు. అమ్మా, ఏమి నిలవట్లేదు చేతిలో? పంట పండుతుంది, వ్యాపారం జరుగుతుంది, జీతాలు వస్తున్నాయి, లోన్లు వస్తున్నాయి, కడుతున్నాం, అంతా చేస్తున్నాం, కానీ చేతిలో చిల్లుగవా మిగట్లేదు, ఉండలేదు అంటారు. దేవునికి స్తోత్రం. అని నువ్వు చేసే పని ఏంటంటే, అక్కడికి వెళ్ళి ఆళ్ళకు చూపిస్తూ చెయ్యి, ఇక్కడికో చీలకు చూపిస్తూ చెయ్యి, అలా చేతులు చూపించుకుంటా నీ బ్రతుకైపోతుంది. దేవునికి స్తోత్రం. కానీ వీళ్ళు చేసిన పని ఏమిటి అని చూస్తే, ఆ అధ్యాయాన్ని నేను గమనిస్తే, యెహోవాకు మొరపెట్టారు. ఎవరికి మొరపెట్టారు? యెహోవాకు మొరపెట్టి, అయ్యా ఈ ఎట్టి చాకిరి మేము చేయలేకపోతున్నాం, ఈ ఆకలితో మేము నిద్రించలేకపోతున్నాం,
అయ్యా తెల్లవారికి ముందే పని ప్రారంభిస్తే మరలా కఠినైన పొరో రాత్రి వరకు పని చేపిస్తున్నాడయ్యా. మా కడుపు నిండా భోజనం లేదు, మా పశువుల కడుపు నిండా కూడా భోజనం లేదయ్యా అని అంగలార్చి వారు మొరపెడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది ఏదైనా గట్టిగా పని చేశారనుకో, ఇక అలసిపోయి పడుకుని ఇక ప్రార్థన కూడా చేయలేరు. ఏమో ప్రార్థన అంటే నేను ఇక అలసిపోయాను, ఇక నేను చేయలేను అంటారు. కానీ వీళ్ళు అలసిపోయి కూడా ఎటిసాగిరి చేసి కూడా యెహోవాకు మొర ఆపుకోకుండా మొర పెడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మొరపెడుతూ ఉంటే ఆ చాకిరిని చూసిన ప్రభు, వారి పరిస్థితిని చూసిన ప్రభు, వారి కష్టమును చూసిన ప్రభు దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం. ఎంతమంది బంధువులు, ఎంత నాయకులు, ఎన్ని ప్రభుత్వాలు నీ యందు లక్ష్యముంచినా నీ దశ వాళ్ళు మార్చలేరు, నీ దరిద్రాన్ని వాళ్ళు తొలగించలేరు, నీ శాపమును పోగొట్టలేరు, నీ స్థితిని మార్చలేరు, నువ్వు బంధించబడి ఉన్న బంధకాలలో నుంచి వారు విడిపించలేరు. దేవునికి స్తోత్రం. వీళ్ళ యందు నా ప్రభువు లక్ష్యముంచిన నా ప్రభు వీళ్ళ దరిద్రతను తొలగించాలని, వీళ్ళ కష్ట నష్టములను తొలగించాలని ప్రభు ఒక మోషేతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎవరితో చెప్పాడు? మోషేతో చెప్పాడు. ఆ మోషే వీళ్ళను పిలిచాడు. మీరు యెహోవాను వెంబడించాలంటే, యెహోవా పక్షమున మీరు ఉండాలని ఆశిస్తే మీరు నాతో వచ్చేసేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. నాతో వచ్చేసేయండి అన్నాడు. ఈ కలర్ నువ్వు ఇష్టపడ్డా, మీ అమ్మ ఇష్టపడిందా? అమ్మ ఎవరు సెలెక్ట్ చేసింది? ఆఫర్లో దొరికిందా? బాగుంది ఎట్లయినా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారు పిలిచాడు. దేవునికి స్తోత్రం. పిలిచిన తర్వాత వీరు ఆలస్యము చేయక, ఏమి చేయకమ్మా? తడువు చేయక. ఏం చేయక? తడువు చేయక. కొందరు తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, కేకు ఇప్పుడు కోయరేమే 12 గంటలకు కోసేది కేకు. ఎన్నింటికి? అట్టు కాదు 11:30కే. అట్టు కాదు ఎన్నింటికి? అప్పుడు వస్తాంలే, నువ్వు నడువు మోషే నువ్వు నడు అని అనుకోకుండా. దేవునికి స్తోత్రం. మోషే పిలిచిన వెంటనే, దేవునికి స్తోత్రం, ఆ వెనకున్న ఆ పాడు మనిషి ఏమంటాడు తెలుసా? మీరు మోషేతో కానీ వెళితే నేను మిమ్మల్ని చంపేస్తా, ఎదరున్న సముద్రంలోనైనా పడాలి, లేకపోతే నా చేతుల్లోనైనా మీరు కుక్క చావు చావాలని ఆ వ్యక్తి బెదిరిస్తున్నా. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి బెదురుకు భయపడుకోకుండా ఆ దైవజనుని యొక్క మాట ప్రకారము వీళ్ళు అడుగు ముందుకేస్తుంటే అనేకమైన ఆటంకాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలన్నా, దేవునికి స్తోత్రం చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలన్నా కరెక్ట్గా ఆ సమయానికి మీ పనులన్నీ పూర్తయిపోతాయి. 4 గంటల ట్రైన్కి ఎక్కాలన్నా ఆ 4 గంటల ట్రైన్కి మీ పని పూర్తయిపోద్ది. 12 గంటల బస్సుకి ఎక్కాలన్నా ఆ టయానికి మీ పనులన్నీ పూర్తయిపోతాయి. 10 గంటలకు ఫంక్షన్కి వెళ్ళాలన్నా 3 రోజుల ముందుగానే మీ పనులన్నీ పూర్తయిపోతాయి. కానీ ఆరాధనకు వెళ్ళాలంటే ఆరాధన అయిపోతున్నా మీ పనులు పూర్తి కావు. పని మీద పని పడిపోతుంటుంది ఆ రోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పని మీద పని పడిపోద్ది. అలాగా వీళ్ళు ఎక్కడికి తిరగటానికి ఆటంకాలు లేవు. కానీ ఆ మోషే పిలిచాడు కదా, ఆ మోషేతో ఆ కానాను ప్రయాణములో అడుగు పెట్టడానికి, ఆ మార్గములో అడుగు పెట్టడానికి ప్రాణము తీస్తానన్న బెదిరింపులు కూడా వీళ్ళకి ఎదురవుతున్నాయి. అరణ్యములో మోషే మీకు ఏమి పెట్టగలడు?
అరణ్యములో మీరు నీళ్లు ఏ విధముగా పానము చేయగలరు, ఏ విధముగా మీరు భుజించగలరు? మోషే దగ్గర ఏముంది? చేతికర్ర తప్పేమి లేదు. ఏమి లేదు? చేతికర్ర దగ్గర ఏమి లేదు. మోషేతో కానీ మీరు పోయారా, అరణ్యములో నల్లు మాడినట్లు ఆకలికి మాడి చస్తారు అని వాళ్ళ చెవులో అరిసి చెప్తున్నాడు ఫరో. అయినా వారు వాక్యానికి కట్టబడిన వారే, దైవజనుని మాటకు విలువిచ్చిన వారే అలా అడుగు ముందుకేసి కానాను యాత్రలోనికి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. ఆనంద యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. రాత్రియు పగలును పాదముల రాయి తగలకుండా. రాత్రి చూస్తే అగ్నిస్తంభం, పగలు చూస్తే మేఘస్తంభం. దేవునికి స్తోత్రం. చెప్పండి. రాత్రి చూస్తే, పగలు చూస్తే మేఘస్తంభం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనంద యాత్ర అని ఎందుకు వీళ్ళ యాత్ర గురించి చెప్పామంటే, ఈరోజు మనిషి ఆనందముగా లేడు. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలు పట్ల నా దేవుడు లక్ష్యం ఉంచాడో, మోషే పిలిచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కానాను యాత్రలోనికి వచ్చారో, ఆ యాత్రలో వారు ఆనందించారు. దేవునికి స్తోత్రం. చెప్పండి తల్లే అమ్మా. ఆ యాత్రలో అందరూ ఆనందించారు. ఎందుకు వాళ్ళు ఆనందించారు? ఎందుకు ఈరోజు ప్రజల్లో ఆనందము లేదంటే, ఆదివారం కదని కూర ఎక్కువ తెస్తారు. ఏం తెస్తారమ్మా? కూర ఎక్కువ తెస్తారు. ఉదయాన్నే అది పెడితే సర్దుకూర పెడుతున్నావా నాకంటే, అది పారేయలేక తినలేక బాధ. దేవునికి స్తోత్రం. అటు మిగిలిపోతాం ఏంటని కొద్దిగా తెస్తే, ఏదో ఒక పావు కేజీ, ఒక అర కేజీ లోపే తెస్తే, ముందు వాళ్ళకి ముక్కుంటే వెనక వాళ్ళకు పులుసు ఉండదు. దేవునికి స్తోత్రం. బాధ లేదా? కానీ వీళ్ళ పరిస్థితి అలా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళ పరిస్థితి అలాగా లేదు. పూరేళ్ల మాంసము తినగలిగినంత. ఎంతమ్మా? చెప్పమ్మా, ఎంత? ఏ మాంసం? పూరేళ్ల మాంసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీరు వంట చేసి పెట్టేసరికి ఏ జామ అవుతుంది అమ్మ? చెప్పండి. మీరు వంట పూర్తి చేసేసరికి అన్నము కూర పూర్తి చేసేసరికి ఎంత అవుద్దమ్మా? సుమారు చెప్పండి. మొన్న ఒక దగ్గరికి వెళ్తే 3 గంటల 40 నిమిషాలకు వంట పూర్తయింది. అక్కడ ఎంత? మరి మీరు ఎంతసేపు చేస్తారో మరి? 10 అవుతుందో 12 అవుతుందో? ఏదైనా వంట కాస్త త్వరగా చేయమని అడిగితే కుక్కలా కరిసి ఇడ్లీ తిరిపా ఎటుపో. ఇంటిలో ఉన్న మనుషులను బజారుకి పంపిస్తున్నావు, నీ కాపురానికి ప్రమాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలేరా, బైబిల్లో చదివితే తెల్లవారక ముందే నా ప్రభు వీళ్ళ కొరకు ఆకాశము నుండి తినగలిగినంత మన్నాను కురిపించాడు కూడా. చెప్పట్ల హల్లెలూయా. హల్లెలూయా. ఆనంద యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము
మేము యాత్ర. మన ఈ 40 సంవత్సరాల్లో ఎప్పుడైనా నిన్నటిది మిగిలింది తినకుండా ఉన్న చరిత్ర ఉందా అంటే చరిత్ర లేదు. ప్రతిరోజు అది వర్షాకాలము పోయి మండలేదు, గ్యాస్ అయిపోయిందన్న సమస్య వాళ్ళ బ్రతుకులో లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే వారు యెహోవాకు మొరపెట్టారు, యెహోవాని ఆశ్రయించారు, దైవ సేవకుని మాట విన్నారు కనుక వారి వస్త్రములు పాతగిల్లలేదు, వారు చెప్పులు అరిగిపోలేదు, వారిలో కాలు సత్తువ తగ్గిపోలేదు. ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుభవించారు. కారణం ఏమిటంటే దేవునికి మొరపెట్టారు. కూడా చెప్పట్లో హల్లెలూయా. కూర్చోండి. ఎవరికి మొరపెట్టారు? దేవునికి మొరపెట్టారు. దేవునికి స్తోత్రం. అలాగే నువ్వు ఎన్ని కష్టాలలో, ఎన్ని నష్టాలలో, ఎన్ని ఇరుకులలో, ఎన్ని ఇబ్బందులలో నీ బ్రతుకున్నా, నీ జీవితం ఉన్నా, ఊరోళ్ళందరికీ నా దగ్గర రూపాయి లేదు, చేతిలో రూపాయి లేదు, కొంపలో రూపాయి లేదు, దరిద్రం 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 అంటే నీ దరిద్రం పెరుగుతుంది. ఏమవుతుందమ్మా? నీ దరిద్రము పెరుగుతుంది. నీకు ఇవ్వవలసింది కూడా ఇక ఇవ్వరు, నీకు రావలసింది కూడా ఇక ఇవ్వరు. కానీ యెహోవాకు నువ్వు మొరపెడితే, ఎవరికి మొరపెడితే అమ్మా చెప్పాలి, ఎవరికి మొరపెడితే? యెహోవాకు నువ్వు మొరపెడితే యెహోవా నీ దరిద్రతను తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం. దైవ సేవకుని మాట విని ఎలాంటి ఆటంకాల మధ్యలోనైనా అడుగు నువ్వు ముందుకు పెట్టగలిగితే ఆయన నీ శాపమును తొలగించి ఆకాశ పక్షులను పోషించినట్లు నిన్ను పోషిస్తాడు. ప్రతి విధమైన అవసరము క్రీస్తు యేసునందున్న మహిమైశ్వర్యములో నా దేవుడు నీ అక్కర తీరుస్తాడు, నీ అవసరము తీరుస్తాడు. విస్తారమైన కృప నా ప్రభువు నీకు సమృద్ధిగా ఇచ్చి నీ పట్ల నా దేవుడు లక్ష్యము కలిగి ఉంటాడు. ఆమేన్. ఏం కలిగి ఉంటాడు? లక్ష్యము కలిగి ఉంటాడు. తదుపరి ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. హేబేలు కూడా తన మందలలో తొలుచూలులో పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ వ్యక్తి గొర్రెలను మేపుతూ ఉన్నాడు. ఆ గొర్రెల మీద ఆ వ్యక్తి ఉపాధి పొందుతూ, ఆ వ్యక్తి పోషించబడుతూ ఉన్నాడు. పోషించబడుతున్న ఆ వ్యక్తి, ఉపాధి పొందుతున్న ఆ వ్యక్తి ఒక దినము అతనికి కలిగిన వాటిలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆ అర్పణ ప్రార్థనా మందిరములో ఆ బలిపీఠము దగ్గర ఆ వ్యక్తి తీసుకుని వచ్చాడు. నా దేవుడు అతని గృహాన్ని చూస్తున్నాడు, అతని మందును చూస్తున్నాడు, అతడు తెచ్చిన అర్పణను చూస్తున్నాడు, అతని హృదయాన్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ గమనించి ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే, అతని అర్పణను కూడా లక్ష్యపెట్టెను. దేవునికి స్తోత్రం. ఈ పూట ఈ భక్తుని యొక్క చరిత్ర చూసినట్లయితే ప్రభు
ఆ బలిపీఠము దగ్గరికి ఆ వ్యక్తి ఒంటరిగా కాక అర్పణను తీసుకుని వచ్చాడు. నా దేవుడు అతని అర్పణను అంగీకరించాడు, అతనిని అంగీకరించాడు. ఈ పూట నీ జీవితంలో నీ ఒక మనస్సాక్షి కలిగిన వ్యక్తివైతే, ప్రభువా నన్ను నువ్వు అంగీకరించి లక్ష్యముంచే స్థితిలో నా హృదయము, నా ఆలోచన, నా స్వభావము ఉందా? నేను బలిపీఠము దగ్గర పెట్టుచున్న అర్పణను, ఈ అర్పణ నువ్వు లక్ష్యముంచేటట్టు ఈ అర్పణ పరిస్థితులు ఉన్నాయా? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు. అదే చర్చిలో, అదే కుటుంబంలో మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అర్పణను నా ప్రభు అంగీకరించలేకపోయాడు. ఆ వ్యక్తిని ప్రభు అంగీకరించలేకపోయాడు. ఏంటి ఈ ఇరువురిలో ఉన్న వ్యత్యాసము అంటే, అతని హృదయము చెడిపోయింది. అతని హృదయం ఏమైపోయింది? చెడిపోయింది. అతని హృదయ ఆలోచన, అతని స్వభావము, అతని కోరిక, అతని ఆలోచన విధానాలు వేరైపోయి ఉన్నాయి. కానీ ఈ వ్యక్తి ఆలోచన, ఈ వ్యక్తి స్వభావము ఎలా ఉందంటే, అయ్యా నీవు నాకిచ్చిన దానిలో, నీవు నాకిచ్చిన దానిలో, నీవు నాకిచ్చిన అభివృద్ధిలో, నీవు నాకిచ్చిన దానిలో, దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఒక దినము ఒక తల్లి, అయ్యా నేను పెట్టినవి మీరు తింటారా అని అడిగింది. చెప్పలమ్మా, నేను పెట్టినవి మీరు తింటారా అని అడిగింది. అమ్మా నువ్వేం పెట్టినా మేము తింటామమ్మా అంట. అయ్యా అయినా మీకు పెట్టకూడదు అంది. లేదు తల్లి చెప్తల్లి, ఎందుకు పెట్టకూడదు చెప్తల్లి, మేము ఎందుకు తినము, లేదు తింటామంటే, అయ్యా నేను ఇంట్లో వంట చేసుకోను, నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 2-3 గృహాల్లో నేను పని చేసుకుంటే వారు కలిగినది, వారికి ఉన్నది నాకు పెడతారు, అది తీసుకొచ్చి నేను తింటాను. మీకు పెట్టాలన్న ఆశ నాకు ఉంది, కానీ అయ్యా ఇక అది మీకు పెట్టే అది పెట్టకూడదని నేను పెట్టలేకపోతున్నానంటే, అమ్మ కందులు పండిన వాళ్ళు కందులు పెడతారు, అమ్మ మినుములు పండిన వాళ్ళు మినుములు పెడతారు తల్లి, అవన్నీ తీసుకుంటున్నా కదా, నీ ఉపాధి అది కాబట్టి అందులోనే నాకు పెట్టు తల్లి, నేను తింటాను అని చెప్పి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ తల్లి తీసుకొచ్చింది నేను సంతోషంగా నేను తిన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా ప్రియ దేవుని పెట్టలారా, అది పెట్టాలి అన్న ఆ మనస్సు గొప్పది. దేవునికి స్తోత్రం. ఆమెకు కలిగి ఉన్నది, దేవునికి స్తోత్రం, ఏంటమ్మది కలిగి ఉన్నది. అలాగా ఈ యొక్క వ్యక్తికి ఏదైతే ఆ వ్యక్తి కలిగి ఉందో ఆ కలిగి ఉన్నది నా దేవుని యొక్క బలిపీఠము దగ్గరకు నేను తీసుకుని వెళ్ళాలి. ఇది ఆయన నాకు ఇచ్చాడు, ఆయన నాకు అనుగ్రహించాడు, ఇది ఆయనది కాబట్టి నేను ఆయనకు అప్పగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు అప్పగించాలి నేను. ఇది నాది కాదు. దేవునికి స్తోత్రం. మనం ఎక్కువగా ఒక పాట పాడుతాం, నీవిచ్చిన ఆరోగ్యం అవకాశం చేజారిపోకముందే, నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే, నాకున్న అవకాశం చేజారిపోకముందే వాడుకో యేసయ్యా,
నీ కాడి నే మోస్తా వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా. ఆ పాటను మనము ఏ వచనాన్ని మనము చూసినా, నీవిచ్చిన ఆరోగ్యం, తర్వాత నీవిచ్చిన యవన బలము, నీవిచ్చిన ఆస్తి, నీవిచ్చిన ఐశ్వర్యము, నీవిచ్చినది 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 ప్రతి దానిలో నీవిచ్చింది 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 అనే ఉంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి దానిలో నీవిచ్చినది నీవిచ్చినది నీవిచ్చినది. దేవునికి స్తోత్రం. నీవిచ్చిన జీవితానికి ఎలుగులింక పోకముందే నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా. ఈ పాటలో వచనాల్లో నీవిచ్చిన ఆరోగ్యము, నీవిచ్చిన ఐశ్వర్యము, నీవిచ్చిన సంపద అయినా ఇవన్నీ ఉంటాయి. ప్రతిదానికి కూడా నీవిచ్చినది 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 నీవిచ్చినది. దేవునికి స్తోత్రం. చెప్పలమా? నీవిచ్చినది నీవిచ్చినది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏవేలు తర్వాత వాళ్ళిద్దరి పేర్లు చెప్పడతలే దైట్. ఇప్పుడు ఒక వ్యక్తి అంటున్నాడు, ఈ వ్యక్తి అంటున్నాడు, నీవిచ్చినది. ఎవరిచ్చినది? నీవిచ్చిన ఈ మందలు, నీవు అనుగ్రహించిన అయ్యా ఈ యొక్క మందలు, ఈ గొర్రెలను, తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని నీ యొక్క బలిపీఠము యొద్దకు నేను తీసుకొస్తున్నాను. నీవిచ్చిన మందలలో నీవు ఈ సంవత్సరములు అనుగ్రహించిన వాటిని, తొలుచూలు వాటిని, అయ్యా బలము కలిగిన కొవ్వు కలిగిన వాటిని నీవిచ్చినవి నీకు తీసుకొని వస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వ్యక్తి అంటున్నాడు, నా పొలం మాగాణి, నా పొలములో, నా పంటలో, నా ధాన్యాన్ని, నేను తినేది నేను నీకిస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పొలము, నా మాగాణి, నా ధాన్యము, నా విత్తనాలు, నాకు కలిగినది నీకు నేను ఇస్తున్నాను. నేను కానీ నీకు ఇవ్వకపోతే ఇక నీకు కూడి లేదు కాబట్టి నేను ఇస్తున్నాను. ఇక నీకు గతి లేదు కాబట్టి నేను కాబట్టి ఇస్తున్నా నీకు. ఎవరు కాబట్టి ఇస్తున్నాను? నేను కాబట్టి ఇస్తున్నాను అని ఈ వ్యక్తి వచ్చాడు. అయ్యా నీవు నాకు ఇచ్చిన దానిలో నేను నీది నీకు ఇస్తున్నాను అని ఈ వ్యక్తి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు వ్యక్తిని చూశాడు, అర్పణ చూశాడు. నా దేవుడు వ్యక్తిని చూశాడు, అర్పణ చూశాడు. ఓకే, రైట్. అయితే ఇప్పుడు నిలబడిన నేను కానీ, కూర్చున్న మీరు కానీ, మీరు అంతించొస్తాడు. ఒక సహోదరుడు వచ్చాడు, అతనికి కలిగినది అర్పణ ఇచ్చాడు అని మీరు చూస్తున్నారు, నేను కూడా చూస్తున్నాను. ఈ వ్యక్తి వచ్చాడు, అతడు కలిగిన దానిలో అతను రైతు కాబట్టి ఆ ధాన్యాన్ని ఇచ్చాడని ఈ వ్యక్తిని నేను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. నేను చూసినా మీరు చూసినా ఒకే కన్ను ఒకే చూపు మనందరిది. దేవునికి స్తోత్రం. సేవకులు చూసినా, సంఘ పెద్దలు చూసినా, విశ్వాసులు చూసినా మనందరిది ఒకే చూపు. దేవునికి స్తోత్రం. ఇతను గొర్రెలు ఉన్నాయి కాబట్టి గొర్రెలు ఇచ్చేసాడు, ఇతను ధాన్యం ఉంది కాబట్టి ధాన్యం ఇచ్చాడు అనుకుంటున్నాం మనం. కానీ రహస్యముందున్న దేవుడు హృదయమును చూస్తున్నాడు.
దేని చూస్తున్నాడమ్మా? హృదయాన్ని చూసి ఈ వ్యక్తిని, అతని అర్పణను దేవుడు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఈ వ్యక్తి చూస్తే నాది 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 నాదని ఆ స్వభావము ఉంది కనుక ఆ వ్యక్తిని నా దేవుడు లక్ష్యం ఉంచలేదు. అతని అర్పణ కూడా నా ప్రభువు లక్ష్యం ఉంచలేదు. నీది కాదు కదా, నీదే కదా, నువ్వే ఉంచుకోనైనా నాకు అవసరం లేదు, ఇది నీదే, నువ్వే ఉంచుకో. ఆ వ్యక్తి నాది అన్నాడు కాబట్టి నేను ఆ వ్యక్తి అర్పణను, ఆ వ్యక్తిని లక్ష్యం ఉంచాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ స్థలములోనికి ఏ ఉద్దేశముతో నువ్వు వస్తున్నావు? ఈ స్థలములోనికి ఏ ఆలోచనతో నువ్వు వస్తున్నావు? మనుషులు చూస్తే తెల్ల బట్టలు, నీ చేతిలో బైబిలు చూస్తూ ఉన్నారు, కానీ నా దేవుడు నీ హృదయమును చూస్తున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కొందరు అనుకుంటున్నారు, అయ్యా నా ఇంటి దగ్గర నుంచి నీ ఇంటికి నేను వచ్చానయ్యా, లేకపోతే నీ మందిరానికి నేను వచ్చానయ్యా, ఇక్కడ చూస్తే బాగా వేడి గాలులు ఉన్నాయి, ఇక్కడ చూస్తే సరిగ్గా రుచికరమైన భోజనం లేదు, ఇక్కడ చూస్తే మర్యాద లేదు, ఇక్కడ చూస్తేనయ్యా నాకు విలువ లేదు, ఇక్కడ చూస్తే నాకు పరువు లేదు, ఇక్కడ చూస్తే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని చాలామంది మీ ఊహాగానాలు ఉన్నాయి. కానీ సత్యము నా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తున్నాడు, నీవు కలిగి ఉన్న గృహము నీకు శాశ్వతము కాదు, ఆయన మందిరము నీకు శాశ్వతము. దేవునికి స్తోత్ర. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచుండెను. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు ఉన్నును. హల్లెలూయా. ఇప్పుడు కూర్చున్నాను. ఇప్పుడు ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడంటే గాన ప్రతి గానాలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తున్నాడు. చెప్పాలమ్మా? కూర్చొని ఆయన అక్కడికి వెళ్ళి కూర్చో. ఏం చేస్తున్నాడు ఇక్కడ? చెప్పాలి తల్లి. ఇక్కడికి వచ్చి ఏంటి?